హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే ఈరోజు చాలా స్పెషల్ బిళ్ళల పులుసు అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూసేయండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి అండి. నేనైతే ఒక గిన్నె శనగపిండి తీసుకున్నాను అనమాట. ఫస్ట్గా ముందు కడాయిలో నూనె వేసుకుని దాంట్లో కొంచెం జస్ట్ జీలకర్ర మాత్రం వేసుకుని ఈ పిండి వేసేయాలండి. ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలంటే పిండిలో కొంచెం పచ్చిదనం పోయి ఒక ఫ్లేవర్ మారే వరకు. ఆ తర్వాత కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు పోసుకోవాలండి. ఆ బిట్ అయితే నా దాంట్లో కట్ అయిపోయింది అనమాట వీడియో, కానీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొక గిన్నెలో మనము మూకుట్లో నూనె అయితే వేసుకుని దాంట్లో తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, కొంచెం మినపప్పు వేసుకుని 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలో స్పెషల్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలతో కొంచెం వేగాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత దాంట్లో గరం మసాలా పౌడర్ అయితే వేసుకుని మూత పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, మగ్గుతుంది. ఇప్పుడు అది మూత పెట్టేసుకుని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం పిండి ఇదిగోండి, ఇందాక బిట్ కట్ అయిందని చెప్పాను కదా క్లిప్పు, అట్లా చేసుకోవాలన్నమాట. పిండిని వాటితో బిళ్ళలు చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇది వేగింది కదా ఉల్లిపాయలు ఇవన్నీ, దాంట్లో అయితే మనం చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలండి. చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను. ఇదిగోండి బిళ్ళలు ఇక్కడ ఇట్లా చేసుకోవాలన్నమాట. ఆ పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత దాన్ని మనం బిళ్ళలుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసుల్లాగా మనము ఒక ప్లేట్లో కొత్తేసి కట్ చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టము. ఇక్కడ పులుసు ఉడుకుతూ ఉంది కదండి, ఇది ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కాదండి, మెయిన్ ఇంగ్రీడియంటే అసలు ఇదనమాట, మెంతిపిండి. ఈ బిళ్ళ పులుసుకి స్పెషలే మెంతిపిండి అండి. ఈ ఒక్క ఇంగ్రీడియంట్తోనే మనకి మొత్తం పులుసు టేస్ట్ అయితే మారిపోతుంది. ఇక కొంచెం గరం మసాలా, ఇందాక ధనియాల పొడి వేసాను, ఇప్పుడు గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఈ గరం మసాలా వేగిన తర్వాత మనం వాటర్ చూసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇక అవి వాటర్ మరిగి తెరులుతూ ఉన్నప్పుడు పులుసు ఈ బిళ్ళలు అయితే అందులో వేసేసుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి పిండిని మనం ఈ బిళ్ళలు వేసాక ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచితే చాలన్నమాట. ఇక ఈ బిళ్ళలను అయితే మనం గరిటె వేసుకుని కలుపుకోకూడదు. చేపల పులుసుకి చేపల ముక్కలు ఎట్లయితే కలుపుకోమో దీన్ని కూడా అంతే, చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. ఇక అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టామనుకోండి, ఆ పులుసు కొంచెం బిళ్ళలు పీల్చుకుంటాయి కదా, కొంచెం పులుసు చిక్కబడుతుంది అనమాట. ఇక ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది. చేపల పులుసు అయితే ఎందుకు పనికిరాదండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా